ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సినిమా విషయంలో ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేది టైటిలే. అందుకే ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసే టైటిల్స్ ని ఫిక్స్ చేసేందుకు మేకర్స్ చాలా కష్టపడుతూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో తెలుగు తెర మీద వస్తున్న టైటిల్స్ విషయంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అదే సమయంలో కొన్ని సినిమాల విషయంలో ఆడియన్స్ నుంచి నెగిటివిటీ కూడా కనిపిస్తోంది. మరి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న టైటిల్స్ ఏంటి, నెగిటివిటీకి కారణమవుతున్న మూవీస్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టైటిల్ రివీల్ చేసింది మూవీ టీమ్. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరతవర్ష అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ప్రజెంట్ టాలీవుడ్లో ఇలా అచ్చ తెలుగు టైటిల్స్తో వస్తున్న సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హిస్టారిక్ ఫ్యాంటసీ కథలకు ఇలాంటి టైటిల్స్ను ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు మేకర్స్. నాగచైతన్య లీడ్ రోల్లో నటిస్తోన్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాకు వృషకర్మ, హిస్టారికల్ కాన్సెప్ట్తో వస్తోన్న నిఖిల్ మూవీకి స్వయంభూ టైటిల్ను ఫిక్స్ చేశారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గ్లోబల్ మూవీకి వారణాసి, ప్రభాస్, నాగశ్విన్ సినిమాకు కల్కి అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఒకవైపు కొంతమంది హీరోలు ఇలా వింటేజ్ టైటిల్స్ను ఫాలో అవుతూ ఉంటే, మరోవైపు ట్రెండీ ఇంగ్లీష్ టైటిల్స్ కూడా కొత్త వైబ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ మూవీకి స్పిరిట్, తారక్ నీల్ మూవీకి డ్రాగన్ అంటూ యూనివర్సల్ అప్పీల్ కోసం ఇంగ్లీష్ టైటిల్స్ను ఫిక్స్ చేస్తున్నారు. టాలీవుడ్ మేకర్స్ టైటిల్స్ విషయంలో ఇంత కేర్ తీసుకుంటూ ఉంటే, ఇతర భాషల నుండి తెలుగులోకి డబ్బవుతున్న సినిమాలు మాత్రం ఏమాత్రం అర్థం కాని పేర్లతోనే ఆడియన్స్ ముందుకొస్తూ ఉన్నాయి. ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ నుండి వ్యతిరేకత వస్తున్నా మేకర్స్ మాత్రం కన్సిడర్ చేయకపోగా తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. తెలుగులో రిలీజ్ అవుతున్న పరభాషా సినిమాల విషయంలోనూ స్ట్రిక్ట్ గా ఉండాలన్న డిమాండ్ ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది. మరి భవిష్యత్తులో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.